ఫ్రెండ్స్ అదేంటి కొత్త అవతారాలు ఉన్నారని చెప్పి షాక్ అయ్యారా? వీళ్ళు చూసారా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారా? ఇది వైజాగ్కి చిన్న ట్రిప్లో వెళ్ళాలన్నమాట. మా మరిది గారు డ్యూటీకి వెళ్ళక ముందు మరి వీడియో ఎడిట్ చేయాలంటే అవి మాత్రం టైం పడుతుంది కదా. ఫస్ట్ అయితే వైజాగ్లో ఉన్న శిల్పారామానికి అయితే వెళ్ళాం అనమాట. మా కష్టాలు అన్నీ కాదు, మా బన్నగారి చేత ఫోటోలు తీయించడానికి అలా ఉండమంటే అలా ఉండేవాడు కాదు. ఈ వీడియో అంతా చేసింది మా మరిది గారు అనమాట. ఫోన్ ఎన్ని యాంగిల్స్లో తిప్పాలో అన్ని యాంగిల్స్లో తిప్పి శిల్పారామం మొత్తం వీడియో తీస్తారు. ఇలా ఉయ్యాలు ఊగుతుంటే నాకు చిన్నప్పుడు మెమరీ అక్కడ గుర్తొచ్చింది అనమాట. మేము మిడిల్ క్లాస్ అబ్బాయి ఉయ్యాలు ఊపి చిన్నప్పుడు వెనక తోస్తాడు. ఆ దెబ్బ తగిలితే అన్నేసం గుడికి వచ్చిన తర్వాత బొట్టు రాశాడు అనమాట. అది ఇప్పటికీ మర్చిపోలేను. అక్కడ జానూస్ వాటర్ పార్క్ అని ఉందన్నమాట. అక్కడికి వెళ్ళాము. అక్కడ మనిషికి 400, మా చిన్న బుడంకాయకి కూడా కలిపి 2000 అయ్యింది. లాకర్కి ఏమో 500, మొత్తం 2500 అయితే అయ్యింది. వ్యూ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఈ వీకెండ్ వెళ్ళి ఎంజాయ్ చేయండి. మంచి ఎండలో వెళ్ళామేమో, వాటర్లో ఉండేసరికి చాలా బాగా రిఫ్రెషింగ్గా అనిపించింది అనమాట. అక్కడ జారేవి వాటర్ పడేది మీద నుంచి చాలా బాగుంది. మెయిన్గా చెప్పాలంటే రెయిన్ డ్యాన్స్ అనమాట. మా మరిది గారు వాళ్ళకి డ్యాన్స్ వచ్చు కాబట్టి బాగా ఎంజాయ్ చేశారు. మా మరిది గారికి స్విమ్మింగ్ కూడా వచ్చు అనమాట. చాలా బాగా స్విమ్ చేశారు. మాకైతే స్విమ్మింగ్ రాదు. స్విమ్మింగ్ పూల్ అంతా వాక్ చేస్తాం మేమైతేనే. మేము కూడా జారీది అయితే జారాం అనమాట. మా తోటకాలు నేను కూడా ఈస్ట్ కోకలు వెస్ట్ కోకలు వెళ్ళిపోయి అలా ఉంటుంది మాతోని. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం. స్విమ్మింగ్ పూల్ అంతా అలా నడుచుకుంటూ కొంచెంసేపు అలా వాటర్లో అలా టైం స్పెండ్ చేసి రెయిన్ డ్యాన్స్ అది చాలా బాగా వేసారు. మా బన్నగాడు అయితే డ్యాన్స్ తీస్తాడు కదా. మా మరిది గారు అయితే నాగిన్ డ్యాన్స్ అయితే వేస్తున్నారు. మీకు చెప్పాను కదా మా మరిది గారికి స్విమ్మింగ్ వచ్చి బాగా అని చెప్పేసి. ఎన్ని యాంగిల్స్లో కుదిరితే అన్ని యాంగిల్స్లో స్విమ్మింగ్ అయితే చేశారనమాట. మా బన్నగారు ఓం నమ శివాయ అని చెప్పేసి స్విమ్మింగ్ పూల్ అయితే దూకుతున్నారు. రెయిన్ డ్యాన్స్ అయితే చాలా బాగుంది. ఎండకేమో చల్ల వాటర్ పడుతుంటే బాగా అనిపించింది. స్విమ్మింగ్ అయితే చూసారా ఎన్ని యాంగిల్స్లో పడితే అన్ని యాంగిల్స్లో స్విమ్మింగ్ చేసి పడేసారు స్విమ్మింగ్ పూల్ అంతా. బాగా ఎంజాయ్ చేసిందంటే మా హస్బెండ్, మా మరిది గారు, మా బన్నగాడే. మేము కూడా ఎంజాయ్ చేసాంలేండి. లైఫ్లో ఇలాంటి అప్పుడప్పుడు ఎంజాయ్ చేస్తేనే బాగుంటుంది. మీరు కూడా ఈ వీకెండ్ వెళ్ళి ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళా అనుకుంటున్నారా కామెంట్ చేసేయండి వైజాగ్లోని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు సబ్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.